వేలాది వేల స్తోత్రములు. ఈరోజు నిలబడి నన్ను మరుగు చేసి మీరు మాట్లాడి మహిమ పొందమని ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు. దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అన్నాడు. ప్రభు అయిన దేవుడు, నువ్వు మాట్లాడే దేవుడు, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నేను అబ్రహాము దేవుడిని అంటానికి నువ్వు సిగ్గుపడలేదు. అబ్రహాముని యందు నమ్మిక ఉంచాడు కనుక అది నీవు అతనికి నీతిగా ఎంచావు. నీతిమంతులు జ్ఞాపకం చేసుకునే దేవుడు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తుందన్నావు. వారి తలంపుల్లో నీ యొక్క చిత్తాన్ని కనపరిచి మాట్లాడి బయలుపరిచావు, నెరవేర్చావు. అందుకై మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అబ్రహాం మమ్మల్ని అడిగాడు కానీ నువ్వు యుగయుగాలకి దేవుడు, తరతరాలకి దేవుడు కనుక ఈ తరములో నీవే నా దృష్టిలో నీతిమంతుడిగా కనబడ్డావని నోవహుతో మాట్లాడావు కనుక దేవా, అంతేకాదు నీ కృప పొందాడట నోవహు, నీతో నడిచాడంట ప్రభు. నువ్వు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, లేక యోసేపు దేవుడు అనే కాదు ప్రభు. తరతరాల నుండి నీవు పరిశీలనగా ఆకాశం నుండి చూస్తూ ఉన్నావు. నరులందరూ కూడా తమ తమ మార్గాలు చెరిపి వేసుకున్నప్పుడు, అందరినీ నీటితో నాశనము చేయాలనుకున్నప్పుడు నోవహును మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే యెషయా భక్తుడు అంటున్నాడు, యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి అని చెప్పాడు. అంటే దేవుని జ్ఞాపకములో, యెహోవా జ్ఞాపకములో మీరు ఉంటారు గనుక జ్ఞాపకం చేసుకోమన్నాడు. కనుక జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. ఇదిగో ఆయనను విశ్రమింపనీయొద్దు అని కూడా చెప్పాడు. కనుక నిన్ను కలిగిన వాడు నీ కొరకు కనిపెట్టి నీ వల్ల బలం పొంది ఈ లోకంలో నీకు సాక్షులుగా ఉండటానికి కృపా వరాలతో బిడ్డలు నింపాలని నిలబడి నన్ను మరుగు చేసి మీరు మాట్లాడి మహిమ పొందాలి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది. నిజంగా యేసు ప్రభు మనల్ని చీకట్లో నుండి పిలిచాడట. ఎక్కడి నుంచి? పేతురు గ్రహించాడు. చేపలు పట్టుకునే పేతురు రాత్రంతా శ్రమ పడిన ఒక్క చేప కూడా పడలేదట. రాత్రులే చేపలు వేటకెళ్తారు కానీ ఒకటి కూడా పడలేదు. తన చీకటి బ్రతుకులో తెల్లవార్లు సముద్రంలో పడిన బాధ, ఆ వల వేయటం, దాన్ని లాగటం, అందులో ఏమీ లేకుండా ఉండటం, లేకపోతే ఏయో పనికిరాని ఉండటం చేపలకు బదులు రాత్రంతా శ్రమ పడ్డాడు. అందుకే ఒకప్పుడు నేను ఒక పాట గత మే నెల మీటింగుల్లో కొత్తగా పాడాను పరిశుద్ధాత్మతో. యేసు లేని జీవితం ఎన్నెన్నో కష్టాలని కొందరు పడితే నేను అన్నాను, యేసు లేని జీవితం దుఃఖమే కదా. యేసు నీతో ఉంటే మహా సంతోషం. ఎలాంటి సంతోషం అది? పేతురును కోరుకుని వచ్చాడు. ఎక్కడికి? సముద్రములో ఉన్న నావ దరికి లాగి వలలో దులుపుకునే సమయంలో వచ్చి కొంచెము లోతుకి నడిపించమని, ఇప్పుడు నీ వల వేయమని ఆ జన సమూహం ఆయన బోధ వింటాకొస్తే ఒకరోజు కొండ మీద కూర్చుని ప్రకటించాడు. ఆ రోజు మరలా పేతురు దోణిలో ఉండి జన సమూహానికి సువార్త ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత, చాలించిన తర్వాత పేతురుని అంటాడు, నీవు దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టడానికి ఎందుకు వచ్చాడంట సముద్రంలోకి? ఎందుకు
నా వన్నం వేసుకుని ఉన్నాడు? ఎందుకు వలలతో దేవాడు రాత్రంతా అన్న ఆయనకు తెలుసు. అందుకు పేతురుతో చక్కగా చెప్పిన మాట ఏంటి అంటే, నీవు వల ధోనిని లోతుకు నడిపించి చేపలు పట్టడానికి వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడ్డాం. ఎంత? రాత్రంతా. యేసు లేని జీవితం అంతా ప్రయాసే. గత జీవితాన్ని ఒక్కసారి తలంచుకోండి. వ్యాధి భారము, అప్పుల భారము, ప్రయాసే. ఆదిలో ఆదాముకి దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు, తినొద్దన్న పండు తిన్నందుకు. దేవుని మాట మీరినందుకు పనిష్మెంట్. ప్రయాసతోనే నీవు భూమి పంట తింటావు, నువ్వు చెమట కార్చి ఆహారం తింటావు, నువ్వు బ్రతుకు దినములన్నిట నువ్వు మన్ను నుండి తీయబడ్డావు, మొన్నైపోతావు అన్నాడు. అది మానవులకి దేవుడు పనిష్మెంట్గా మొదట ఆదాము మీద కోపాన్ని, భూమిని శపించాడు. నీ నిమిత్తం భూమి శపింపబడిందని. తర్వాత అది ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు మొలుస్తీరని కూడా చెప్పాడు. అప్పటి వరకు ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు లేవు. భక్తిహీనుల మార్గములో ఉరులు ముళ్ళు ఉంటాయని సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 3వ వచనం నుండి చదివితే ఉంది. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాక్కుంటాడంట దేవునిలో. జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదల్లో పడతాడు. దానికంటే ముందు వాక్యం చూడండి ఏమని ఉందంటే, ముళ్ళు, ఉరులు, ఉరులు ఉరులు కాదు, ఉరులు పీక్కి ఊరంట. ఊరి ఎవరికి వచ్చింది? 12 మంది శిష్యుల్లో ధనాన్ని నమ్మినోడికి వచ్చి. దేవుణ్ణి నమ్మాడా? ధనాన్ని నమ్మాడా? నమ్ముకుంటారు కొందరు దేవుణ్ణి దిక్కు లేనప్పుడు. మొక్కిన దేవుళ్ళు కోరికలు తీర్చినప్పుడు, దిక్కు మొక్కు లేనప్పుడు దేవుణ్ణి నమ్ముతారు. మీరు ఎలా నమ్మారో నాకు తెలీదు, నేను అలాగే నమ్ముకున్నాను. నమ్ముకున్నాక అమ్ముకోకూడదు. నమ్ముకున్న వాడిని అమ్మేడు ఇస్కరియోతు యోధ. మనం కూడా నమ్ముకున్నాక బిడ్డల్ని ఇమ్మంటే ఇస్తాడు, పాడిమ్మంటే ఇస్తాడు, భూమి పంట పండాలంటే పండిస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని మాట వింటావని. 4 వారాలు కష్టపడి వచ్చేవని. నీ మీద ఉన్న ప్రేమతో ఆయన ఇమ్మన్నవన్నీ ఇస్తూ ఉంటాడు. ఇచ్చిన తర్వాత అమ్ముకోవాలిగా. ధాన్యం అమ్మందే కుదురుద్దా? పెళ్ళిళ్ళు కూడా అమ్మేస్తున్నారు చాలామంది. మేము అమ్మలేదండి అంటారు. పెళ్ళిడికి వచ్చాక ఎక్కువ కట్నం ఎవరిస్తే, లేకపోతే ఎక్కువ ఆస్తి అందం ఎవరికి ఉంటే వాళ్ళకి అన్నిలైనా అమ్మేస్తున్నారు. వీళ్ళకి దిక్కు ఇంకెవరో నాకు తెలియదు. కనుక బుద్ధిహీనులు అంటే జ్ఞానం లేనివాడు యోచింపకుండానే ఇళ్ళు పడిపోతారట, ఆపదలో పడతారట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయానికి ప్రతిఫలం అంట. యెహోవా యందు భయము భక్తి ఉంటే అలాంటి పనులు చేయడం. ధాన్యం అమ్ముకుంటాం, కందులు అమ్ముకుంటాం, మినువులు అమ్ముకుంటాం, అన్నీ అమ్ముకుంటాం. అందులో నిజంగా దేవుడు ఇచ్చాడు అనే ఆలోచనే ఉండదు. మా పక్కోళ్ళ కంటే దేవుడు మాకు బాగా పండించాడు అని కూడా అందరు. వాళ్ళకు 30 అయినాయి అంట, మాకు 20 ఉసూరు అంటారు. నిజంగా
నేను జట్లపాలెం వెళ్ళి మంగళవారం ప్రార్థన చేసేవాళ్ళం. మంగళవారం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. పాటలు పాడతాం, వాక్యం చెప్తాం, అందరికీ ప్రార్థన చెప్తాం, అందరూ బాగోవాలని. కోడి గుడ్డుల్ని పొదిగితేనే కానీ ఈ పిల్లలు అవ్వు. వెచ్చదనం ఇవ్వటానికి రెక్కల కిందకి చేరుతాం. దేవుని రెక్కల కిందకి, మా రెక్కల కిందకి కాదు. నిజంగా అలాగే చేర్చి ప్రార్థన చేస్తాం. ఆ మంగళవారం ఊడ్చిన చేనుకి మందేత్తకి గంగారావు ఇక్కడే ఉన్నాడు. ఆ రోజే పెట్టుకునేవాడు మందేసి వస్తాం. ఎందుకంటే మైకెట్టాం కదా, డాబా మీద పడుకున్నా వినపడతాయి. A to Z ఆది నుండి పాటలు ఎవరు పాడారో అమ్మగారే వాక్యం చెప్పారు. భార్యని అడిగితే రాలేదు ఏంటన్నా, మందు చల్లారండి కూలోళ్ళని పెట్టి, రాలేకపోయా. మరొకసారి అడిగితే అలాగే కలుపు తెగించారు. ఏదో చెబితే ఊరుకున్నాను. ఆఖరికి కోత కోసాక మొత్తం పనులన్నీ తడిసిపోయి తను సాక్ష్యం చెప్తాడు. కూర్చుని ఏడ్చాడంట గట్టుని. రోజు వచ్చి ఈ చేను గట్టుని మోకాళ్ళలోని ప్రార్థన చేస్తే నువ్వు ఇచ్చింది ఇదా అన్నాడంటే. ఏది మరి మేమెంత బాధపడాలి? మీకు బలం ఇచ్చే దేవుని గురించి సువార్త ప్రకటిస్తున్నాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. ఈ సువార్త, మేము ప్రకటించే సువార్త సర్వలోకములో ఫలించాలని, మీ భూమి పండాలని కోరుతున్నారే, లేక మీ గర్భం అంటే పిల్లలు కావాలంటున్నారే, మీ పశువులకు కూడా పిల్లలు కావాలంటారే, ఇంకా చూడు రావలేదండి, ఆ గేదె కోసం చేయండి, ఆవు కోసం చేయండి అంటారే. మీరు దేవుని వాక్యం వింటేనే ఇవన్నీ కూడా దేవుని నుండి మీకు అనుగ్రహించబడితే, పడాల అమ్మాజీ గారి నుండి కాదు. ప్రార్థన చేయమన్నందుకు చేస్తాం, చేస్తే వినాలి కదా ఆయన. మీరు ఎలా ఉన్నారో, ప్రార్థన రాకపోయినా నాకు కోపం రాలేదు, కానీ ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే పంట పండింది, చక్కటి పంట పండింది. కానీ చేను కోసిన తర్వాత వర్షంతో తడిపేశాడు. మన్నాళ్ళు లేదు, 3వ నాడు లేదు. పంట ఎరగేసుకుందామంటే మునిగిపోయి ఉన్నాయి. ఇంకా ధాన్యం దక్కుతాయి అన్న నమ్మకమే లేదు. అప్పుడు అక్కడ కూర్చుని ఏడ్చానని చెప్తాడు సాక్ష్యంలో. దుఃఖం ఎప్పుడు వస్తుంది? మన చేతిలో ఓడిపోయినప్పుడు. దేవుడు లేకపోతే వస్తుంది. దేవుడు లేని జీవితం. దేవుడు లేడా, ఉన్నాడు, నీకు లేడంతే. నీకు దేవుడు భయం లేకపోవటమే దేవుడు నీలో లేకపోవటం. నీలో దేవుని ఆత్మ ఉంటే నువ్వు దేవుని ప్రేమించకుండా ఉండలేవు. దేవుని ప్రజలను ప్రేమించకుండా ఉండలేవు. దేవుని సంఘాన్ని ప్రేమించకుండా ఉండలేవు. దేవుని ప్రజలతో సంతోషించకుండా ఉండలేవు. మనుషుల్లో సంతోషం అల్పకాల సుఖభోగం. అలాగే సంతోషించును ఎవరో? మోషే ఫరో కుమారుడుగా, లేక ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా, యువరాజుగా ఎక్కడ ఉండాలి అంటే ఐగుప్తు దేశంలో సింహాసనం మీద ఉండాలి. షికారుకి వెళ్ళాలని దేవుడే నడిపించాడు. ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడు దెబ్బలాడుకుంటున్నాడు, పోట్లాడుకుంటున్నాడు, మధ్యకి వెళ్ళాడు. ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు ఏలికగా ఉంటాడు, కానీ దద్దమ్మగా ఉండడు. వెళ్తాడు, ఎందుకో వెళ్తాడు. ఏమన్నాడో తెలిస్తే ఎందుకు అనేలోకి నువ్వెవడవురా అన్నాడు. ఆయన్ని చంపి ఇసుకలో పెట్టాడు. ఇశ్రాయేలీలు తన రక్త సంబంధులు, దేవుని ప్రజలని, వాళ్ళని
ఐగుప్తు రాజు ఫరో పెట్టే బాధలు ఇంకా తెలియదు. కానీ తల్లి చెప్పిందేమో, నైలు నదిలో పడేయవలసిన వాడిని మేము 3 నెలలు దాసామయ్యా, నువ్వు సుందరుడవై ఉండుట చూచి నిన్ను ఇలా చేతులతో అప్పచెప్పలేక ఎంతగా దాచామో, పోత పాలోచినా నీకు చాలలేదు, నేను పాలిచ్చినా నీకు చాలా, నువ్వు ఏడవటం మొదలెట్టావు, ఇక ఎత్తుకుపోయి నైల్ నదిలో పడేస్తారని ఎంతో వేదనతో జమ్ము పెట్టి చేసి దానికి రంగులు పోసి కీలు పోసి నోవాహు కాలంలో వలె ఆ నైల్ నదిలో పెట్టాం. ఐగుప్తు రాజు ఫరో కుమార్తె వచ్చి చూస్తుందని నిన్ను తీసి రాజదర్బార్లో పెంచుద్దని తన బిడ్డగా అనుకున్నాం. అనుకున్నట్టే దేవుడు సహాయం చేశాడు. మిరియాం, మీ అక్క నేను ఇలాంటి ఊహలో ఉండి చేసాం అని పాలిచ్చేటప్పుడే ఆ 3 ఏళ్ళోడికే నేర్పేసి, అది ఆ చిన్నవాడికి గుర్తుంది. చిన్నతనంలో మేము ఇశ్రాయేలీల్లో పుట్టిన వాడను, ఐగుప్తి తిండి తిన్నా, రాజు గారాభంగా పెంచిన రాజకుమార్తె ఫరో కుమార్తె పెంచిన వారి ప్రేమ కంటే తన జనాంగం మీద రక్త ప్రేమ ఉంది. ఎందరిని ఫరో ఐగుప్తి దేశంలో నైల్ నదిలో పడేసి చంపాడో కానీ మోషేను మాత్రం దేవుడు ఏర్పరచుకుని నియమించి ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన, నీ 400 ఏండ్ల తర్వాత 400 ఏండ్ల తర్వాత నేను దర్శింతాను, నేను వాళ్ళని తీర్పు తీర్చి మరి వెలుపటికి తీసుకొస్తానని వాగ్దానం చేశాడు. 400 ఏండ్ల తర్వాత మోషేను పుట్టించిన వాడు దేవుడు 80వ సంవత్సరంలో పిలిచి అదే ఐగుప్తి దేశంలోకి పంపించి ఇశ్రాయేలీలందరినీ తీసుకురావటానికి ఫరోకి ఇష్టం లేకపోతే ఐగుప్తి దేశంలో తొలుచూల్ని చంపి 10 రకాల తెగుళ్ళు దేవుడు పంపిణీ చూపించి వాళ్ళకి మచ్చుగా దేవుడు ఎలాంటి వాడు, దేవుణ్ణి ఆరాధించటానికి అడ్డు చేయవారిని ఎలాంటి తెగుళ్ళతో మొత్తుతాడో. అంతేకాదు చిమ్మ చీకటి 3 దినాలు ఐగుప్తి దేశం అంతటా కమ్మిందట. అదే చిమ్మ చీకటి రాబోతుంది. చంద్రుడు రక్తవర్ణంగా మారుతాడట, సూర్యుడు తేజోహీనుడవుతాడట, కంబలి వలె నలుపైపోతాడట. ఈ సూర్యుడిని దేవుడే ఉదయింపచేశాడు. చూడండి, పగటి నేలుటకు పెద్ద జ్యోతి సూర్యుని, రాత్రి నేలుటకు చంద్ర నక్షత్రాల్ని కలుగజేసిన వాడు ఆయన. అలాగే యోసేపు కూడా కలిచ్చాడు. సూర్య చంద్రులు 11 నక్షత్రాలు తన కాళ్ళ మీద పడినట్టు, అంతేకాదు తన పన నిలబడినట్టుగా, తన అన్నల పనులు ఈ పనికి సాగిలి పడినట్టుగా ముందిచ్చాడు కళ. ఆ కళ, అన్నలారా నేను కలగన్నాను, చెబుతాను వినండి అన్నాడు సావకాశంగా. అంత క్రితమే ఆ యొక్క యాకోబు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడంటే కొడుక్కి. తల్లి లేని బిడ్డ ఆ నిలువుటంగి వేసుకునైనా రాహేలు అందంగా ఉంటుంది, యోసేపు కూడా అందగాడేనేమో. మొత్తం మీద ఆ అందానికి తగ్గ నిలువుటంగి కుట్టించి సంతోషపడుతూ ఉన్నాడు. ఉన్న 10 మందికి వచ్చింది చిన్న చూపు. మనందరికీ ఇలాంటి గుడ్డలు కొని కుట్టించి అడికి అల్లాడితే కుట్టింటాడు.
ఈ లోపల దేవుడు ఇంకా ఆయన ప్రేమతో వీళ్ళందరూ నీకు సాగిలపడే జనాంగం అని చెప్పాడు. ఇంకా కోపం వచ్చింది. పరలోక తండ్రి మీదే ఎవరికైనా కోపం వచ్చేది. ఆ కోపం మనుషుల మీద తీర్చుకుంటారు వాళ్ళు. చూడండి, కయీను అర్పణ అంగీకరించలేదు, హేబేలు అర్పణ అంగీకరించాడని హేబేల్నే చంపేశాడు. ఆది ఆదాము కొడుకు. కనుక మంచివాడైనందున చెడ్డవాడైన వాడు మంచివాడిని చంపాడంట. ఇప్పుడు కూడా యేసు ప్రభు మంచోడా దయ్యం పట్టినోడు అన్నారు వాళ్ళు. వాళ్ళ తల్లి బతికినా, వాళ్ళ అక్క బతికినా, వాళ్ళ అన్నయ్య బతికినా, లేక చనిపోయిన వాళ్ళు బ్రతికించినా వాళ్ళకి మనస్సుకు పట్టలేదు. నేను చేసిన క్రియలైనా నమ్మండి, ఎందుకు నన్ను చంపుతాకి వెతుకుతున్నారు క్షణానికి అని అడిగాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపిస్తాడు? పాపం ఉన్నవాడిని చంపాలి. వ్యభిచరిస్తే పాపం కనుక రాళ్లతో కొట్టి చంపాలి. కానీ నేను దేవుని కుమారుని అంటే రాళ్ళు తీసుకొడతాక చూస్తున్నాడు వాళ్ళు. కనుక నిజంగా ఈరోజు కూడా మంచిగా బ్రతికే వాడిని చూసి పాడు చేయటానికి బయలుదేరే వాళ్ళు చాలామంది. కానీ అంత ఫరో దగ్గర సింహాసనం మీద కూర్చుండ దలిచిన మోషేని దేవుడు రెండవసారి మళ్ళీ షికారుకు పంపి ఇస్రాయేలీలు కలిపి, అంటే క్రైస్తవుడు పోట్లాడుకున్నట్టు. ఈనాడు క్రైస్తవులు సువార్త ప్రకటించడానికి వస్తే చాలామంది పాస్టర్లు నిలబడి ప్రకటించడానికి కుదరదు. ఇది మా ఏరియా అంటున్నారు హద్దులు వేసుకుని. అలా దేవుడు అన్నాడంటే మన పక్కన కొట్టాడంటే పతనం అయిపోతాం. దేవుడు ఇంకా ప్రేమ స్వరూపి, మంచివారి మీద చెడ్డవారి మీద కూడా తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడట, వర్షం కూడా కురిపిస్తున్నాడట. దేవుని స్తోత్ర. కనుక ప్రేమ లేని కాలంలో మనం ఉన్నాం. యేసు లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు తన కుమారుని పంపాడంటే ఈ లోకానికి. మోషేని కాదు, ఇశ్రాయేలు కొరకు పంపాడు. మోషేని ఇశ్రాయేలు కొరకు పంపించాడు, 20 లక్షల మంది కొరకు. లోక రక్షకుడైన యేసును పంపింది మనందరినీ రక్షించటానికి. రక్షింపబడిన మనం వాడలో ఉండాలా, దిగి అగాధంలోకి పోవాలా? క్రీస్తులో ఉండాలి. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదట. ఎందులో ఉండాలి? క్రీస్తులో. ఇంకా నీకు శిక్ష ఉందంటే బాప్తిసం పొందాక కూడా, పాప క్షమాపణ కూడా వచ్చాక కూడా శిక్ష ఉందంటే ఏదో పాపం చేస్తున్నావు. 38 ఏండ్లు కోనేటి గట్టున పడి ఉన్నవాడిని యేసుని పరిపెత్తుకు నడవమన్నాడు. నడక నేర్పాడు పడి ఉన్నవాడిని. 38 ఏళ్ళు ఇలా దేకి చేతులతో పట్టుకుని ఎదరికి వెళ్తే కోనేటిలో వాడిని దూతను చూడగలిగితే హృదయ శుద్ధి లేదు, చేతులు పవిత్రత లేదు, ప్రయాస కూడా లేదు. ప్రయాస కాదు, నన్ను వచ్చి ఎవడైనా తేలిగ్గా దింపితే బాగవుదామని తేలికైన పని. అమ్మగారు చేస్తే బాగవుతానని కాదు. మొదట రుచి చూశాడు, యెహోవా దయను రుచి చూశాడు. దుష్టులకు దయ చూపించిన నీతి నేర్చుకోడట. దయతో దేవుడే కయీనుతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? సత్క్రియ చేయమన్నాడు. సత్క్రియ చెయ్యి. సత్క్రియ ఎందుకు? నువ్వు అలా మొక్కను చిన్నపుచ్చుకున్నావు. మొక్క ఏంటి? పేసు మారిపోయింది. చాలామంది పేసులు మారిపోతూ ఉంటాయి. నా పేసు మారదు ఎందుకో, ఏదో పోయినట్టు. మొక్క ఇలా ఉంచుకుంటా, నవ్వుతూ ఉండను.
నవ్వు వెరితనం అంట, వెకిలితనం. కనుక దేవుని మాట విన్న మనం, దేవుడు మనల్ని ప్రేమించిన ప్రకారం మనం ఇతరుల్ని ప్రేమించాలి. ఆ ప్రేమ మోషేలో కనబడింది. ఎలాగా? వాళ్ళిద్దరూ జగడం ఆడుకుంటున్నారట. ఇశ్రాయేలీలు తప్పని కొట్టేవాడితో చెప్తే, నువ్వు మాకు తీర్పరివా, నీ మాట వింటాకి నువ్వెవడో, ఐగుప్తిని చంపినట్టు నన్ను కూడా చంపుదాం అనుకున్నావా అన్నాడట. అలాంటి తెలివైన వాళ్ళు ఇప్పుడు లేరా? ఒకవేళ చెప్పాడు ఆయన కొట్టాను, దేవుడు చూస్తాడు, పాపం అనుకోవాలిగా, అనుకోలేదు. కానీ ఆ మాట ఫరోకి తెలిసి మోషేని చంపాలనుకున్నాడట. అందుకే ఆ సంగతి తెలిసిన మోషే మిద్యాను దేశం పారిపోయాడు. దేవుడు పారిపోబెట్టలేదు. ఇక ఐగుప్తు దేశం ఫరో చేతి కింద ఉండటానికి దేవుడికి ఇష్టం లేక 2 సార్లు షికారుకి వెళ్ళేలా చేశాడు. ఆలోచనకర్తే దేవుడు. అక్కడ సుఖంగా ఉందామన్నా ఉండనివ్వడం. దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమించేవారు బ్రతికుండి చచ్చిన వారితో సమానట. సుఖాను కొరకు కాదు. ఎందుకు పారిపోయాడు? అక్కడ మిద్యాను దేశంలో యాజకుని మంద మేపే కాపరయ్యాడు, గొర్రెల కాపరి. 80వ సంవత్సరంలో దేవుడే సీనాయి పర్వతం మీద, దేవుని పర్వతం మీద ఉండి మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? ముందే మోషే మోషే అనలే, అటే పారిపోను. పదం వండుతుందంట, కాలిపోలేదట, మచ్చవట్ల, పచ్చగానే ఉంటున్నాయి ఆకులు. అదేంటో వింతానంట, అటే నడిచి రాబోతున్నాడు. మోషే మోషే అని పిలిచాడు. చూడటానికి వెరిచి ముసుకేసుకున్నాడట. మొక్క మీద ముసుకేసుకున్న మోషేని వదలలేదు. వెరిచిన మోషేని ఇశ్రాయేలీని నడిపించే నాయకుడిగా చేసుకున్నాడు. తన ఆత్మనిచ్చి, ధైర్యం ఇచ్చి మోషేని ఐగుప్తు దేశం వెళ్ళి ఇశ్రాయేల్ని బయటకు తీసుకురమ్మని వెళుతూ ఉండగా సత్రంలో చంపదూశాడట. కానీ ఆ మోషే భార్య సిప్పోరా మాత్రం రాయి తీసుకుని కొడుక్కి సున్నతి చేసి మోషే పాదాలు పడేసి, నాకు రక్త సంబంధమైన పెనిమిటి, అతన్ని బట్టి 2 పిల్లల్ని కన్నాను నేను, ఇదిగో ఇంతమందిని కన్నాను, వీళ్ళకి దిక్కెవరు, నాకు దిక్కెవరు అన్నట్టు. నిజంగా దేవుడు బ్రతికించాడు మోషేని. అక్కడ కూడా వెళ్ళాలనే స్వభావం లేదేమో మోషేకి. నువ్వు పంపవలసిన వాడిని పంపనేవాడు, కానీ ఎవరితో మాట్లాడతాడో వాళ్ళకి ఆయన ఆత్మ ఇచ్చి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం.